ప్రతి పాటకి వాళ్ళు అవును. చాలా గొప్ప మీనింగ్. ఇవన్నీ జొన్నమిత్రులు రాములు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్. అవును. ఒకసారి వారు జొన్నవిత్తుల గారు పాడుతా తీయగాలో నాకు ఈ పాట కాదు వేరే పాట గురించి చెప్తున్నప్పుడు అర్థమైంది ఆయన ఎంత లోతుగా పింగళి గారి గురించి చెప్తూ రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపేయి మధురిమలో ఎల్లరి మనముల జల్లనిపించే అల్లరి దేవుని అల్లికలో లాహిరి లాహిరి దానికి ఆయన దాదాపు ఒక 5-6 మినిట్స్ పాటు చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఆ పదాలను ఎలా వాడారు పింగళి వారు అంటే పాత్రలకు తగిన పదాలు అవి పైగా అని చాలా వివరించి చెప్పారు. అవును సార్. అవును సార్. ఈ డ్యూయట్ గురించండి తెలుగు తెలియని వాళ్ళు ఘంటసాల గారి కంఠం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు 2008లో ఏం చెప్తారంటేనండి, ఈ పాట మోహన్ రాగంలో చేశారు. కానీ ఘంటసాల గారు పాడిన విధానం హ్యాస్ ఎక్సెల్డ్ ఎక్సలెన్స్ ఆఫ్ మోహన్ రాగ అంటారు. సార్ ఇట్ హ్యాస్ ఎక్సెల్డ్ ఎక్సలెన్స్ ఆఫ్ మోహన్ అంటే అంత గొప్పగా పాడారని అంటారు. ఈవెన్ లీలా సాంగ్ వెరీ వెల్ అంటారు. తెలుగు రాని వాళ్ళు ఘంటసాల అంటే తెలియని వాళ్ళు ఘంటసాల చూడని వాళ్ళు ఘంటసాల అంటేనే తెలియదు. 2008లో అంటే మహానుభావులు సముద్రాల వారితో పాటుగా పింగళి వారిని కూడా గుర్తు తెచ్చుకునే ఏంటంటే ఈ పెళ్లి చేసే చూడులో సార్ పాటలన్నీ కూడా పెళ్లి చేసే చూడు కదా అందులో పాటలన్నీ కూడా అసలు అద్వైతంగానే అనిపిస్తున్నాయి ఇప్పుడు చూస్తుంటే అంటే అద్వైతం ఓ మనసులోని మనసా అవన్నీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఏడుకొండల వెంకటారమణ యా ఆ ఏడుకొండల వెంకటారమణ ఫస్ట్ జిక్కి గారి చేత పాడించి రికార్డు చేస్తే గ్రామం రికార్డు వచ్చిందండి. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ నిర్మాతలు అందరూ కూర్చొని వింటే ఇదేదో భక్తి పాటలు లాగా ఉంది అని చెప్పి మళ్ళీ లీల గారు చేత పాడించారు. సిచ్యుయేషన్ తగ్గినట్టుగా ఆవిడ పాడలేదు అని చెప్పి ఇది కొత్త విషయం మనకు తెలియదు. ప్రతి బిట్టు ఎంత కేర్ఫుల్ గా వాళ్ళు ఆలోచించేవాడు చూసారా. 2 రికార్డ్స్ గా వచ్చాయి. జిక్కి గారి రికార్డు వచ్చింది, లీల గారి అయితే లీల గారి బాగా హిట్ అయ్యే సినిమాలో ఉంది కాబట్టి. సార్ వినలకంటి గారు మీకు ఈ సాకి వస్తుందా దీంట్లో ఈ సినిమాలో ఉంది ఓ మనసులోని మనస దాంట్లో ఫస్ట్ లో సాకి లాగా అంటారు అనుకుంటాను అది సాకి ఉంది సార్. వస్తుందా మీకు ఓ మనసులోని మనస ఐడియా లేదు సార్. ఐడియా లేదు. పాడండి పాడండి పాడండి. రభస అట్లా వస్తుంది అది స్టార్టింగ్ లో సాకి లాగా వస్తుంది అది నాకు సరిగా గుర్తులేదు మనసులోని మనసా ఏమిటే నీరమస అంటే నేను కరెక్ట్ గా పాడలేదు ఇప్పుడు. ఏమిటే నీరమసవు మనసులోని మొన్న మీకు ఆ పాట పెట్టా పెట్టారు విన్నాను అది విన్న తర్వాతే ఇది అంటే మీరు ఇందాక అన్ని చెప్తుంటే అది గుర్తొచ్చింది. అసలు మనసులోని మనస అనడంలోనే అదొక మేము చిన్నప్పుడు నేను ఎలా ఇట్లాంటివి ఎన్నిసార్లు డిస్కస్ చేసుకునే వాళ్ళము సార్. అందులో ఇంకో పాట ఉంది లీల గారు బట్ మనస నేనెవరు నీకు తెలుసా. 2 ఎంత వైవిధ్యం చూడండి. అవునవును అదే ఇందాక అదే తీసి చూస్తున్నాను సార్. నేను ఇందాక పాట గురించి నా భావన కొద్దిగా చెప్తాను. చెప్పండి ఎల్లయ్య గారు. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదో అనే పాట ఉంది కదా, దాన్ని సముద్రాల గారు ఎంత ఆర్తితో ఎంత ఆధ్యాత్మికతతో దాన్ని అక్కడ ఎంత వేదాంత ధోరణితో రాశాడో ఆ తర్వాత లెగసీని కొంతవరకు ఆత్రేయ గారు కంప్లీట్ చేసినారని చెప్పొచ్చు, కొంత పట్టుకొచ్చారని చెప్పొచ్చు. విషయం ఏంటంటే ఇప్పుడు మన యాక్చువల్గా పార్వతి దేవదాసును ప్రేమిస్తుంది. కేవలం అంటే శారీరకంగా కాకుండా మానసికంగా ఎప్పుడో దగ్గరైనామా ఆ విషయం దేవదాసుకు తెలుసు, పార్వతికి తెలుసు. కానీ ఏకంగా ఒకే విధానంలో బ్రతకలేదు వాళ్ళు, అంటే కలిసి బ్రతకలేదు. కానీ ప్రేమించడం వల్ల ఆల్రెడీ ఆమె మనస్సు ఈయన ఆక్యుపై చేసినట్టే. అంటే ప్రేమకు యాక్చువల్గా అయితే వేరే కాంపన్సేషన్ ఏం చేయలేం కదా. ఇప్పుడు అదే మాటను ఆయన మురళీకృష్ణలో ఆత్రేయ గారు ఏం వాడతారు,
ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకున్నా అని పాడుతూ ఇంకొక మాట కూడా అంటాడు. ఏదైతే నేను ప్రేమించటం నిజమైతే మన్నించటమే రుజువు కదా అన్నట్టు. మన్నించుటయే రుజువు కదా. రుజువు కదా. వలచుట తెలిసిన నా మనస్సునకు మరచుట మాత్రము తెలియనిదా అనే తర్వాత అంటారు కదా. మనసిచ్చినదే నిజమై నిజమై అవును సార్. మన్నించుటయే రుజువు కదా. మన్నించుటయే రుజువు కదా నీ సుఖమే నే కోరుకున్నా. అంటే అక్కడ ఆ భావన చూడండి. ఆడ కుడి ఎడమైతే పొరపాటు లేదు అంటే అది ఎంత లోతర్థం అంటే జయాపజయాల్ని ద్వంద్వాలని అతీతంగా ఆలోచించేటువంటి తత్వం. అది ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతలో కూడా చెప్తుంది. దుఃఖేషు స్వనుదిగ్గు మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థిత దీర్ఘు నిరుచ్యతే అంటాడు కదా. అవును. అవును. ఆ భావనను ఆ పదంలో పెట్టగలిగాడు ఆ సముద్రాల గారు. పెట్టగడి గారు, ఘంటసాల గారు కుడి ఎడమైతే పొరపాటు లేదో అనేటప్పుడు ఆ భావము అర్థమైనా కాకపోయినా, అంటే మాటలు అర్థమైనా కాకపోయినా ఆయన పాడుతుంటే కరెక్ట్గా హృదయాన్ని తగిలేసేసి మనుషులకి వేదాంత ధోరణి ఇచ్చేసేస్తాయి ఆటోమేటిక్గా. అది సార్, అది కరెక్ట్. పండిత పామరులకు అందరికీ అర్థమవుతుంది అట్లా భావం అట్లా పాడారు అని. ఇక్కడ నేను చెప్పలే, సారీ సార్. అది నేను చెప్పదలుచుకుంది అంతే అంటున్నాను. బాగా చెప్పారండి విశ్లేషణ. రెండు బోత్ ఆర్ టోటల్ డిఫరెంట్ సిచ్యుయేషన్. ఒకరు తాగిపోతూ ఒకరేమో మన్నించి ప్రేయసం వదిలి వెళ్ళిపోవటం. టోటల్లీ డిఫరెంట్. మాయని మమత చిత్రంలో పాడను. పాటలు బాగా రాశారు అది. Thank you. Please like, share and subscribe.